సీఎం చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారీల రాఖీలు, ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. తెలంగాణ సీఎం ఇంటికి సురేఖ, సీతక్క, రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం ను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి అచంత సునీత ఉన్నారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎంతో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తన మిత్రుడు జీవి నారాయణరావు అంత్యక్రియలకు చిరంజీవి హాజరయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన చిరంజీవి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 1977 నుంచి జీవి నారాయణరావుతో నా పరిచయం, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం బిజీ అయ్యాం. మా బాధితుల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 10 రోజుల క్రితం కూడా మంచుపల్లికి చూశాను. అందులో ఆయన కీలక పాత్రలో నటించారు. దాని గురించి మాట్లాడిన తరువాత ఇద్దరం కలిసి ఓ ఫోటో దిగాం. బహుశా ఆయన చివరి ఫోటో నాతోని అదే కావచ్చు అని నారాయణరావుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మిత్రుడు నారాయణరావు మన మధ్య లేరు అనేది కొంచెం కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడానికి. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి, అంటే 1977 నుంచి మా ఇద్దరు పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెబుతూ ఉండేవాడు. అలాగా మాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలా ఎదిగినప్పుడు, నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు, నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నేను నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు తనకి నేను 2-3 సినిమాలు చేయటం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ, ఆ విధంగా మా యొక్క అనుబంధం అలా పెనవేసుకుంటూ వచ్చేది. 4-5 నేను, సుధాకరు, హరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ మీద చాలా సరదాగా ఉండేవాడు. అండ్ ఆ తర్వాత మా బాధ్యతల దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవం. ఆ గ్యాప్లో ఒక్కోసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని కలుసుకునేంత సమయమే చిక్కేది అటు ఇటు నాకు. అదేం యాదృచ్ఛికం తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచుపల్లకి. అప్పుడు మనం చేసింది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి, కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటూ ఒక స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు కూడా సంతోషంగా ఉంటుందని కోరితే అది డెఫినెట్ చేస్తాను నారాయణరావు. అండ్ ఒకసారి సినిమా రిలీజ్ డేట్ పడగానే నేను అన్ని రకాలుగా నేను అడిగావు కాబట్టి చేస్తాను అన్నాను. ఇద్దరు కలిసి ఫోటో దిగుదాం రా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతోటి ఆ పిక్చర్ అదేనేమో.
అండ్ చాలా గంట పైగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము, మనసుకి మాట్లాడుకున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా కేర్ తీసుకుంటున్నావు, నెగ్లెక్ట్ చేయకూడదు అంటూ అన్నీ చెప్పుకొచ్చాను. కొంచెం మొండి మనిషి, అదే పోతాయి మనకేం రావు, మనకేమి కాదు అనే ఒక భరోసాతో ఉన్నాడు. ఓకే, సంతోషం అనుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అని అనుకున్నాను. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు ఈ 10 రోజుల్లో. అండ్ ఎక్కడున్నా సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు 50 మందికి, వాళ్ళు నా కుటుంబ సభ్యులే, వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కిసారగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని శుక్రవారం బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, కాజోల్ దంపతుల కుమార్తె న్యాస దేవగన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఆలయ ఈవో కట్టా సుధాకర్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ నారాయణ శర్మ, ఆలయ అర్చకులు ఉన్నారు. నేపాల్లో బోటెకోసి నది ఆకస్మిక వరదలతో రసువ జిల్లాలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరగడం తీవ్రంగా కలిచివేసిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ త్వరగా లభించాలని, సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని కోరారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుకున్న సుమారు 1000 మంది భారతీయ యాత్రికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కేఎన్ఆర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్ లో మాట్లాడి అవసరమైన పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే భారత్ తరపున ప్రత్యేక విమానంలో నేపాల్ వరద బాధితులకు ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు పంపించినట్లు చెప్పారు. వరదల కారణంగా 19 వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు, జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు కాఠ్మాండ్లోని భారత రాయబార కార్యాలయం సిద్ధంగా ఉందని కేఎన్ఆర్ పేర్కొన్నారు. సహాయం లేదా సమాచారం కోసం సంప్రదించవలసిన నెంబర్లు 9779513687, 977981032617 నెంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఆగస్టు 26వ తేదీ బుధవారం నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో మంచు కొండలు విరిగిపడడం, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడడం ద్వారా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీని ద్వారా సుమారు 117 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. అక్కడికి ఎక్కువగా నేపాల్కి చాలా మంది యాత్రికులు, అదేవిధంగా పర్వతాన్ని అధిరోహించే వారు వెళ్తుంటారు. వాళ్ళు కూడా గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న ప్రజలు 800 మంది పైగా గల్లంతయ్యారు. వారంతా కూడా ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటూ, మరి ఈ ఆకస్మిక వరదలు సంభవించిన వెంటనే మానవతా దృక్పథంతో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నేపాల్ ప్రధాని శ్రీ బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి ఎటువంటి మానవతా సహాయం కావాలని సరే అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కూడా ఒక ప్రత్యేక విమానంలో పంపించడం జరిగింది. వారికి మందులు కానివ్వండి, వారికి ఆహార సామాగ్రి కానివ్వండి ఇవ్వడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. మరి 19 వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. మరి అక్కడ ఎవరైనా సరే మన భారతీయులు ఇబ్బంది పడితే సహాయం చేయడానికి ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ సిద్ధంగా ఉంది. వాళ్ళు మనకి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. +9779851
316807 ఒక నెంబరు. రెండో నెంబరు +977 970 910 7500 రెండో నెంబరు. మూడో నెంబరు +977 9810 32617. ఈ ఫోన్ నెంబర్లకి మన వాళ్ళు ఎవరైనా గల్లంత అయితే ఆ నెంబర్లకి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. వారికి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు కూడా మనకి అందిస్తారు. చాలా మంది యాత్రికులు అదేవిధంగా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది గల్లంతయ్యారు. వారంతా కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటూ, ఎవరైతే 1000 మందికి పైగా గల్లంతయ్యారో వారి ఆచూ కూడా తెలియాలని, 117 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తాడి గ్రామం తరలింపు ప్రక్రియలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పెదముషిడివాడ సమీపంలో అధికారులతో కలిసి భూ పరిశీలన చేశారు. ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా తాడి గ్రామ తరలింపు చర్యలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తాడి గ్రామస్తులను వెంటబెట్టుకుని రెవెన్యూ, ఏపీఐఐసి, మైనింగ్ శాఖల అధికారులతో కలిసి తరలింపు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ఇప్పటికే సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల జాబితా ప్రకారం స్థలాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థలాల కేటాయింపులో ఎలాంటి సిఫారసులకు తాము ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అలాగే పెదముషిడివాడ పంచాయతీలో గతంలో ల్యాండ్ ఫిల్లింగ్ కార్యక్రమంలో పట్టాలు అందని వారికి కూడా ఇక్కడే స్థలాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాడి గ్రామ తరలింపు సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ పరిష్కారం కాలేదని పంచకర్ల రమేష్ బాబు అన్నారు. తాడి ప్రజల సమస్యను అర్థం చేసుకుని రాజకీయాలకు అతీతంగా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం, వారెవ్వా కూటమి ప్రభుత్వం అనిపించుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఇప్పుడు మనం ఇల్లు పెద్ద కచ్చి చూసాను, ఇల్లు టచ్ అవుతున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పెదముషిడివాడలో ఉన్న ఏదైతే గతంలో తాడి తరలింపుకి ఇక్కడ జాగా ఇవ్వాలనుకున్నామో ఆ ప్లేస్ పరిశీలనకు వచ్చాం. ఇది స్పీడ్గా అన్ని డిపార్ట్మెంట్లు మోటివేషన్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఏపీఐసికి హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్. ఏపీఐసి ఎన్ని ప్లాట్లు వస్తాయి ఏంటి అనేది స్కెచ్ తయారు చేసుకుని రెవెన్యూ ద్వారా ఏదైతే మైనింగ్ లెవెల్ చేయాల్సి వస్తుందో అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ని అందరితో కూడా ఈరోజు విజిట్ పెట్టుకుని ఇక్కడ భూమి ఇస్తున్న గ్రామ పెద్దలు కానీ, పెదముషిడివాడ గ్రామ పెద్దలు కానీ, తాడి నుంచి రాబోతున్న గ్రామ పెద్దలు, అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలందరూ కూడా వచ్చారు. వారందరిలో నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా. ఎందుకంటే గతంలో అడిగారు, ఇవాళ కూడా నిన్న కూడా విన్నాను, పెదముషిడివాడికి ఏమన్నా పెరుగుతున్న ఊరు, జనాభా పెరిగిన తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని. ఎక్కడో ఉన్న తాడిని ఆదుకున్న వాళ్ళం పెదముషిడివాడిని ఆదుకోమని కాదు. ఏ ఊరు వాళ్ళైనా మా బిడ్డలు లాంటి వాళ్ళే, బాధ్యత మాది. నేను గండిబాబ్జీ గారు కూడా ఉదయం మాట్లాడుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకుండా, తాడి అనేది ఒక బర్నింగ్ ఇష్యూ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక దఫాలు వాళ్ళకు వాగ్దానం చేశారు. మన ముందు ప్రభుత్వం కూడా వాగ్దానం చేశారు. ఇక ఇక్కడ పార్టీలు ఒక అతీతంగా ఆ గ్రామాన్ని తరలించాలన్న ఆలోచనతో ఉన్న 2009లో నేను మొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు జరిగిన వాగ్దానం ఇది. అందుకని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మరి ఇక్కడ కూడా 250 పట్టాలు గతంలో పెండింగ్ ఉన్నాయి, ఈ గ్రామస్తులకు ఇవ్వాల్సినవి కూడా తెలిసింది. దానికి కూడా కొంత భూమి ఉంది. అవసరమైతే కొండ శాఖం తీసేసి ఒక 100 ఎకరాలు, 70-80 ఎకరాలు వస్తుందని చెప్పారు మా ఏపీఐసి. నర్సీపట్నం సబ్ రిజిస్ట్రీ కార్యాలయం మీద శుక్రవారం అవినీతి శాఖ అధికారులు దాడులు చేశారు.
కార్యాలయంలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ నరవ విజయభాస్కర్ 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ఏసీబీ సిబ్బంది దాడులలో పాల్గొన్నారు. వద్దులేండి సార్, అతన్ని తీసుకొని మనం చెప్తాం బయట మేడం గారు ఆ కుర్చీ కర్నూలు నుండి విజయవాడకు వస్తున్న జాతీయ రహదారులు NH 340C, NH 167K నిర్మాణంలో నాసిరకం రోడ్లు వేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్స్ లక్షల రూపాయలు పర్యవేక్షణ అధికారులకు, స్థానిక రాజకీయ నాయకులకు కమిషన్ రూపంలో ఇస్తున్నారని, అందువలన దీనిపై ఎవరూ పెదవి విరచడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లు వేసి సంవత్సరం కాకముందే పెచ్చులు లేయడం వలన ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఇక బ్రిడ్జిలు కట్టిన చోట అయితే సైడ్ వాల్స్ కు వేసిన దిమ్మలు ఉబ్బిపోవడం వలన అవి ఎప్పుడెప్పుడో ఊడే పని విధంగా ఉన్నాయి. పలకలు ఊడి పడుకున ఉండేందుకు సైడ్ మేకులు కొట్టినారు. ఇక వర్షం పడితే చాలు సిమెంట్ పలకల సందులో నుండి కాలువలను మరిపించే విధంగా నీటి ఊటలు ఏర్లుగా పారుతుంటాయి. ముఖ్యంగా కర్నూలు నుండి ఆత్మకూరు మార్గ మధ్యంలో ఉన్న ప్రతి బ్రిడ్జి గోడలు ఈ విధంగానే నాసిరకంగా నిర్మించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ ప్రమాణాలు పాటించడం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లెటర్ రాసినట్లు తెలిపారు. వాటిపైన పర్యవేక్షణ చేయవలసిందిగా క్వాలిటీ కంట్రోల్ జాతీయ రహదారుల అధికారులు ఎలాంటి పర్యవేక్షణ నిర్వహించడం లేదని విమర్శించారు. గతంలో కూడా దీనిపై జాతీయ రహదారుల రీజనల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా జాతీయ రహదారి అధికారులు కాంట్రాక్టర్లతో మమేకమై జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. మళ్ళడానికి ఎక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది. అంత హైట్ వెహికల్స్ ఏదైనా ప్రెజర్ పడింది పగిలింది అనుకోవడానికి జాయింట్ ఉంటాడు సార్. ఆ జాయింట్ ప్రభుత్వము, ఉమ్మడి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. అవి కూడా మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి క్వాలిటీ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ప్రజా సంక్షేమానికి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళు చూసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం కాదు, వాళ్ళు మెక్కడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఈ బ్రిడ్జి నేషనల్ హైవే, ఈ బ్రిడ్జి ఈ రోడ్డు మీద టన్నులు బరువులు వేసుకొని వెళ్ళేటువంటి లారీలు అధిక వెయిట్ అయితే కొట్టినటువంటి వెళ్తూ ఉంటాయి. అలాంటి ఈ బ్రిడ్జి కానీ ఈ రోడ్డు కానీ క్వాలిటీ లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, మినిమం కూడా ఇది చేయకుండా చేశారు. దాని పరిణామాలే ఈరోజు ఈ గోడ మొత్తం వాళ్ళంతా కూడా ఉబ్బి ఇది పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. దాని మరమ్మతులు అని చెప్పేసి వీళ్ళు కేవలము వీటికి ఏదో మేకులు కొట్టేసి అవే వీటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాయి అని చెప్పేసి, అంటే ప్రజలను ఎంత మోసం చేయాలో అంత విధంగా మోసం చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మేము ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం, గవర్నమెంట్ దీని మీద పర్యవేక్షణ కోసం క్వాలిటీ కంట్రోల్ బోర్డు అనేది దాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఏం చేస్తాం, నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ప్రజలకు సౌకర్యాలు కల్పించవలసినటువంటి దాంట్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇలా నాణ్యత లోపించినటువంటి వాటిని, లోపభూయిష్టమైనటువంటి వాటిని ఎందుకు మీరు చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. క్వాలిటీ కంట్రోల్ బోర్డు వాళ్ళని నిద్రపోతూ ఉన్నారా? మీకు లక్షల జీతాలు ఇచ్చేది కాంట్రాక్టర్లతో మెక్కడానికేనా? మేము ఇంకోటి కూడా చెప్తాము, ఈ రోడ్డు మొత్తం ఇది ఒకటే కాదు, మనకు గారియాపురం దగ్గర కూడా సేమ్ పరిస్థితి ఇదే ఉంది. అక్కడైతే వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి. తర్వాత ఇక్కడ ఆత్మకూరు ఎంట్రన్స్ దగ్గర అక్కడ కూడా సేమ్ పరిస్థితి. అన్నిటికీ వీళ్ళు రిపేర్లు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. రోడ్డు వేసి వారం మనకు కనీసం ఒక సంవత్సరం కూడా కాల.
రోడ్డు ప్రారంభించి అప్పటికే రోడ్డు మొత్తం కూడా ప్యాచ్ వర్క్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏమంటే మేము 15 సంవత్సరాలు దీన్ని మెయింటైన్ చేస్తామని, అంటే మెయింటైన్ చేయమని చెప్పేసి నాణ్యత లోపించింది చేయమని చెప్పారా? నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదా? మీకు 15 సంవత్సరాలు ఇస్తే తర్వాత వచ్చేవాడి పరిస్థితి ఏంటి? ప్రజలు ఈ విధంగా ఎంతమంది బలి కావాలి? రేపు ఈ బ్రిడ్జి కూలిపోయిందనుకో, ఇది పక్కనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది, పిల్లలు ఫ్రీ టైంలో బయటకు వస్తూ ఉంటారు, వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి? ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.